వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ సాధించిన తర్వాత హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ అలాగే సురేష్ రైనాలు చేసిన రీల్ వివాదాస్పదమైంది. బాలీవుడ్ చిత్రం బ్యాడ్ న్యూస్ లోని తౌబా తౌబా హుక్ స్టెప్ ని ఇమిటేట్ చేసేలా కుంటూ నడుస్తూ వీరు యాక్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కాగా దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. దీనికి స్పందించిన హర్భజన్ సింగ్ క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు చిక్కుల్లో పడ్డారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ సాధించిన తర్వాత జరుపుకున్న సెలబ్రేషన్స్ వివాదాస్పదంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో వీరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేశం మొత్తం హీరోలుగా భావించే మీరు దివ్యాంగులను అవమానపరిచేలా వ్యవహరించడం కరెక్టేనా అని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని టీమిండియా జట్టు పాకిస్తాన్ ఛాంపియన్స్ ను ఓడించింది. ఈ విజయం దక్కడంపై టీమిండియా మాజీ ప్లేయర్లు సంతోషం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో సంబరాలు జరుపుకున్నారు. సంబరాల్లో భాగంగా యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ అలాగే సురేష్ రైనాలు బాలీవుడ్ చిత్రమైన బ్యాడ్ న్యూస్ లోని తౌబా తౌబా హుక్ స్టెప్ ను ఇమిటేట్ చేస్తూ వీడియో చేశారు. ఇందులో వారు నడుము పట్టుకొని కుంటూ నడుస్తూ యాక్ట్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ ప్లేయర్లు 15 రోజుల లెజెండ్స్ క్రికెట్ తరువాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి, నొప్పులు ఎక్కువైపోయాయి, ఇది మా ప్రస్తుత పరిస్థితి తెలిపేలా తౌబా తౌబా అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను బ్యాడ్ న్యూస్ చిత్రంలోని నటులు విక్కీ కౌశల్, కిరణ్ కు ట్యాగ్ చేశారు. అక్కడే అసలు వివాదం అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నట్టింట వైరల్ గా మారింది. దీనిపై అభిమానులు సానుకూలంగా కామెంట్లు చేయగా దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయటమేనని విమర్శిస్తున్నారు. దేశం మొత్తం హీరోలుగా పరిగణించే వ్యక్తుల నుంచి ఇలాంటి అమర్యాదకరమైన ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు దివ్యాంగులను ఎగతాళి చేస్తున్నారా? ఇది చాలా సిగ్గుచేటు. దీనిపై బీసీ చర్యలు తీసుకోవాలి. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ డిమాండ్ చేశారు. అలాగే పారా అథ్లెట్లు సైతం ఈ ముగ్గురు దిగ్గజాటగాలపై దుమ్మెత్తి పోశారు. దీంతో హర్భజన్ సింగ్ రీల్ డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా తెలియజేశాడు. అయితే ఈ రీల్ ఇలా వివాదాస్పదం కావడంతో హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలు ఈ వీడియోను డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అయితే ఈ వీడియోపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందించాడు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని, సమాజంలో ప్రతి వ్యక్తిని గౌరవిస్తామని చెప్పుకొచ్చాడు. తాము 15 రోజుల పాటు క్రికెట్ ఆడి అలసిపోయామని, కప్పు గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ వీడియోను చేశామని హర్భజన్ వివరించాడు. ఎవరిని కించపరచడం మా ఉద్దేశం కాదని, ఇప్పటికే తాము ఏదో పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తే క్షమించాలని కోరాడు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని అభ్యర్థించాడు. అయితే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు ఈ రీల్ మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.